హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఫస్ట్గా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి. సో పదండి ఇంకా మనం నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోతాము. సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే, మనకి నిన్నటి వరకు L2 లిస్ట్ అనేది మనకి రిమార్క్స్ ఏదైతే ఉండేనో అది తీసేశారు. సో ఇప్పుడు ఏంటంటే, మనము ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లో లాగిన్ అవుతే కనుక మనకి ఓన్లీ జస్ట్ గ్రీవియన్స్ అనే ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్ని కంప్లీట్గా తీసేశారు. సో ఇది అండి అప్డేట్. సో రీజన్ ఏమంటున్నారంటే, తీసేయడం వల్ల ఇది దీనికి మ్యాక్సిమం 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి యాప్ అనేది అప్డేట్ అవుతుంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ L1 L2 L3 రీజన్ వల్ల పబ్లిక్ మొత్తం చాలా కన్ఫ్యూజన్ అయిపోయి మొత్తం అందరు ఇంకా ఆఫీస్లో చుట్టే పనులు మానుకొని అంతా ఆఫీస్లో చుట్టే తిరుగుతున్నారు అనేసి. సో ఈ రీజన్ వల్ల ఇది తీసేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదన్నా గ్రీవియన్స్ ఉంటే కనుక మనం గ్రీవియన్స్ రేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి న్యూ అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో 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 ఇంకొక విషయం కూడా అండి, ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అంటే కమెంట్ చేస్తున్నారు, మేము ఎన్నిసార్లు అప్లై చేసినా మాకు రావట్లేదు అనేసి. సో ఎటువంటి మీరు డిస్కరేజ్ అనేది అవ్వకండి. సో ఒకవేళ మనం జెన్యూన్ ఉంటే కనుక మన దగ్గర ఎటువంటి ల్యాండ్ కానీ ఇల్లు కానీ లేకపోతే మనకి కన్ఫర్మ్గా ఇల్లు అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మనకి ఇవ్వకపోయినా మనము వెళ్ళేసి రిక్వెస్ట్ అనేది పెట్టచ్చు. ఇదైతే కంపల్సరీ అండి, మనకి సెకండ్ టైం వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఇప్పటి నుంచే వరి అవ్వకండి. సో థ్యాంక్ యూ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.